మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్న అతడిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి చెప్పండి. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు రోజు రోజుకి మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ను బెంగళూరులో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కి తరలిస్తున్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అలాగే రేపు రిమాండ్ చేయనున్నామని చెప్పేసి కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ పై లైంగికంగా కొంతమంది మహిళలను వేధిస్తున్నారని ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే జానీ మాస్టర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారనే సమాచారం అయితే ఉంది. ఆయన తొలుత నార్త్ ఇండియాలో ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్ళినటువంటి పోలీసులను అలాగే జానీ మాస్టర్ బురిడి కొట్టించి మరి అక్కడ నుంచి వేరే చోటికి తరలి వెళ్లారని చెప్పేసి సిచ్యువేషన్ మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. అలాగే దీంతో జానీ మాస్టర్ కోసం కూడా ఇటు పోలీసు బృందాలు కూడా 4 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి మరి గాలించినటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ బెంగళూరులో అదుపులోకి తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ఇప్పటికైతే నిన్న జరిగినటువంటి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులపై కూడా చాలా మంది సీరియస్ రియాక్ట్ కూడా అయ్యారు. ఎందుకంటే దీనిపై మీడియా సమావేశం కూడా నిర్వహించి, ఎందుకంటే జానీ మాస్టర్ చాలా మందిని కూడా ఇలా లోపల మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారనే ఇష్యూస్ అయితే చాలా వరకు బయటకు వచ్చాయి. ఈ మేరకు కూడా నిన్న మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. నిన్న బాధితురాలకి అండగా నిలవడం కూడా జరిగింది. అత్యాచార ఆరోపణలతో కూడా ఇటు ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా తొలగిస్తూ ఇటు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో నిజ నిర్ధారణ జరిగే వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఇటు ఫిలిం ఛాంబర్ నోటు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మరోవైపు జానీ మాస్టర్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో ఆయన్ను ఇటు జనసేన నుంచి కూడా సస్పెండ్ చేస్తూ ఆయా పార్టీలు కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా ఈ ఇష్యూస్ మొత్తం కూడా ఇటు ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి స్టార్ దర్శకుడు కూడా పిలిపించి మరి మాట్లాడినట్టు కూడా మనకు ఒకవైపు సమాచారం అందుతుంది. అలాగే వారిద్దరిని కూడా రాజీ చేసుకోవాలని కూడా ఇటు దర్శకుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇటు జానీ మాస్టర్ పై, అంటే సినీ ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్ లోపల మహిళలు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి జూనియర్స్ పైన అలాగే కొంతమంది వ్యక్తుల పైన అఘాయిత్యాలకు పాల్పడుతూ లోపల వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఇలా బాధ పెడుతున్నారనే కోణాలు చాలా వరకు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కోణాల మీద కూడా ఇటు క్రిమినల్ అలాగే అఘాయిత్యాలు చేసినట్టుగా ఇటు పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అవి వాస్తవాలా అవాస్తవాలనే విషయాలపై కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కేసు నమోదు చేయడంతో ఇటు జానీ మాస్టర్ పైన కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడంతో ఆయనను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు వాళ్ళు టీమ్స్ ను కూడా అరేంజ్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అలాగే తనకు ఉన్నటువంటి సన్నిహితులు అందరిని కూడా విచారణ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. సో కొన్ని ప్లేసెస్ లో ఉన్నాడని చెప్పేసి సమాచారం అందడంతో ఆయా టీమ్స్ కూడా అక్కడికి వెళ్లి కూడా ఆయన్ను వెతికే పనిలో అయితే టీమ్స్ అలర్ట్ అయ్యారు. సో ఈ రోజు అయితే బెంగళూరులో ఎస్ఓటీ పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది. తను ఇప్పుడు ప్రస్తుతం అయితే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఈ కేసు అనేది మరో కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకోవచ్చు, గతంలో కూడా 2015లో కూడా జానీ మాస్టర్ పైన కూడా పలు కేసులు ఇలాగే అత్యాచారం కింద కేసు కూడా నమోదు అవడం జరిగింది. అప్పుడు జైలు కూడా వెళ్లి రావడం జరిగింది. సో మరి ప్రస్తుతం మళ్ళీ కూడా ఆయన జైలుకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఆయన పైన ఉన్నటువంటి ఈ కేసులు ఏవైతే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో ఇవి పూర్తిగా కూడా విచారణ చేసి ఆయన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తీసుకొని ఏ విషయాలపైన ఏ అంశాలపైన ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారనే విషయాలు కూడా కొంచెం ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ రోజు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు ఇటు ఎస్ఓటీ పోలీసులు అయితే తరలించడం జరుగుతుంది. రేపు రిమాండ్ కి అయితే రేపు రిమాండ్ కి తరలిస్తారని చెప్పేసి కూడా ఇటు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి, లహరి, మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు ఏంటి, అసలు కీలక అంశాలు ఏమైనా బయటకు వచ్చాయా ఇప్పటివరకు?
ఎస్ వరలక్ష్మి, ఇప్పటి వరకైతే మహిళా కొరియోగ్రాఫర్ అయితే మొదటి నుంచి అయితే తను అతని దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో తను కొన్నిసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఇటు పోలీసులకైతే చెప్పడం జరిగింది. ఈ విషయం పైనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ పోలీసుల నుంచి కూడా ఇటు అప్పటి నుంచి కూడా కేసులు నమోదు చేసినప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు, ఎలాంటి ఇంటిమేషన్ కూడా రాలేదు. ఎందుకంటే తను ఏమాత్రం కూడా స్పందించలేదు. ఎందుకంటే ఈ మహిళ పెట్టినటువంటి కేసు పైన కూడా ఎలాంటి స్పందన కూడా రాలేదు. తొలుత జానీ మాస్టర్ కి పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆయన పలు దేశాలకు పలు ఊర్లకు కూడా పయనమైనటువంటి సిచ్యువేషన్. సో తనకైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడనే కేసు, అలాగే రేప్ అటెంప్ట్ చేశాడనే కేసు మాత్రం ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఆ ఇష్యూ పైనే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే పలు సెక్షన్లు కూడా క్రిమినల్ యాక్ట్ కేసు కింద కూడా ఇప్పుడు ప్రస్తుతం కేసు నడుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా జానీ మాస్టర్ పైన పలు కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి జానీ మాస్టర్ ని హైదరాబాద్ కి తరలించిన తర్వాత, ఇక్కడ రిమాండ్ కి తరలించిన తర్వాత కొన్ని విషయాలు అయితే కీలకంగా మనకు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు, అలాగే జానీ మాస్టర్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ల పైన కూడా పోలీసులు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది ఏ కోణంలో తిరుగుతుందనే విషయం అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి రైట్ లహరి, థ్యాంక్ యూ. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్న అతడిని ఎస్ఓటీ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఎట్టకేలకు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. కాసేపటి క్రితమే బెంగళూరులో జానీ మాస్టర్ ని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. గత 3 రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకు ఒక తెర అయితే పడింది. గత 3 రోజులుగా అసలు జానీ మాస్టర్ ఎక్కడున్నాడు, నెల్లూరులో ఉన్నాడా, లద్దాఖ్ లో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, సౌత్ ఇండియాలో ఎక్కడో తలదాచుకున్నాడని చాలా వాదనలు వినిపించాయి. నెల్లూరులో కూడా పోలీసులు అక్కడ వెతకడం జరిగింది. బట్ చివరిగా జానీ మాస్టర్ ఎక్కడున్నాడన్నది హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. బెంగళూరులో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ మాస్టర్, ప్రముఖ సౌత్ ఇండియన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మాస్టర్ అయితే మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కోర్టులో జానీ మాస్టర్ ని హాజరు చేయబోతున్నారు. అయితే ఏదైతే ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఇంతకాలం తన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్ ని చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కూడా ఆయన వేధిస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. తన దగ్గర లొంగకపోతే తనకు అవకాశాలు రాకుండా చేస్తామని చెప్పేసి కూడా లైంగికంగా వేధించారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన పైన కేసు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా పోలీసులు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ లైంగిక వేధింపులు జరిగినటువంటి సమయంలో ఆ అమ్మాయి మైనర్ గా ఉంది. సో మైనర్ గా ఉన్నటువంటి అమ్మాయిని ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా పలు విధాలుగా లైంగికంగా వేధిస్తూ జుట్టు పట్టుకొని కొట్టాడు అన్నటువంటి వార్తలు కూడా అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ లో పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా సాక్ష్యాధారాలు సేకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఆ విషయంలో కూడా పోలీసులు మైనర్ కాబట్టి పోక్సో చట్టం కూడా పోక్సో యాక్ట్ కూడా దీని కిందకు వస్తుంది. సో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా జానీ మాస్టర్ కి శిక్ష పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా పోక్సో చట్టంలోని ప్రధానమైనటువంటి అంశాలు ఏం చెప్తాయంటే, మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి జీవిత ఖైదు 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా జీవిత ఖైదుగా ఉంటారు. 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలుగా వరకు కూడా ఒక శిక్ష ఉంటుంది. 16 ఏళ్లలోపు బాలిక పైన అత్యాచారం జరిగితే కనీస శిక్ష 10 నుంచి 20 సంవత్సరాల దాకా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఆ అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసమే ప్రభుత్వం కాలపరిమితిని కూడా సూచించడం జరిగింది. సో తప్పనిసరిగా 2 నెలల్లో కేసు పూర్తి చేయాలన్నటువంటి పరిమితిని కూడా విధించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అత్యాచార కేసుల్లో అప్పీల్ లో ఏదైతే ఈ క్లియరెన్స్ కోసం 6 నెలల పరిమితి కూడా ఒకటి నిర్దేశించడం జరిగింది. ఒకవేళ బాలిక పైన, ఆ అమ్మాయి పైన లైంగికంగా హింసిస్తే
పోక్సో చట్టం కింద నిందితుడిపైన ఫిర్యాదు చేయవచ్చు. సో ఈ అంశంలో చూస్తే గనక జానీ మాస్టర్ ఆ అమ్మాయిని లైంగికంగా అత్యాచారం చేసింది బాంబేలో ఒక హోటల్లో చేశాడు పలానా సంవత్సరం అని చెప్పినటువంటి ఈ రోజు ఆ అమ్మాయికి 21 ఏళ్ళు అంటే 2 ఏళ్ల కింద నుంచి కూడా వేధింపులు జరుగుతున్నాయి. సో అప్పటికి అమ్మాయి మైనర్ గానే భావించడం జరుగుతుంది. సో మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని హరాస్ చేశాడు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ 3 రోజుల నుంచి కూడా తప్పించుకునే తిరుగుతున్నారు. సో ఎక్కడ ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఈవెన్ మనం కూడా చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేసినా గానీ ఎక్కడ ఫోన్ అయితే కలవలేదు. ఎవరికి మీడియాకు కానీ లేదంటే బంధువులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి అందుబాటులో లేకుండా జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. సో నిన్న నెల్లూరులో ఉన్నారన్నటువంటి వాదనలు వినిపించాయి. సో నెల్లూరు ఎస్పీ కూడా దీనికి సంబంధించి అంటే ఒక సమాచారాన్ని అందుకొని అక్కడ వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. నెల్లూరు పోలీసులు కూడా సమాచారం వదలడం జరిగింది. ఆ తర్వాత లద్దాఖ్ లో ఉన్నారా అన్నటువంటి సమాచారం తెలుసుకుని నార్సింగ్ పోలీసులు లద్దాఖ్ కూడా ప్రయాణమయ్యారు. బట్ ఫైనల్ గా జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని జానీ మాస్టర్ ని బెంగళూరులో హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో జానీ మాస్టర్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత జానీ మాస్టర్ ని రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్న అతడిని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు.